హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త విద్యార్థులకు ముఖ్య ప్రకటన రేపు విద్యా సంస్థలకు సెలవు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఎందుకు రేపు స్కూళ్ళకు సెలవు అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అలాగనే ఒక లైక్ చేసినట్లయితే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. లైక్ చేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ వామపక్ష విద్యార్థి సంఘాలు జూలై 10వ తారీఖున అంటే రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చాయి. ఈ బంద్ కారణంగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలలు మూతపడే అవకాశం అయితే ఉంది. హైదరాబాదుతో పాటు ప్రధాన పట్టణాల్లో ప్రభావం ఎక్కువగా ఉండవచ్చు. ఈ బంద్తో పాటు జూలై 11వ తారీఖున రెండో శనివారం, జూలై 12వ తారీఖున ఆదివారం కూడా సెలవులైతే ఉండడంతో విద్యార్థులకు వరుసగా 3 రోజుల పాటు విరామం లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. విద్యార్థుల సమస్యను తక్షణమే పరిష్కరించాలని సంఘాలైతే డిమాండ్ చేస్తున్నాయి.